పట్టభద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉందని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పరకాల శాసనసభ్యులు, హుజూరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్ గ్రామ ఇన్ఛార్జీల మరియు ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం కమలాపురం మండలం గూడూరు గ్రామంలోని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఈ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి గెలుపునకై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే 50 ఓటర్స్ కి ఒకరు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పటికే 55,000 పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసిందని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. అటాక్ అంటాం దాన్ని ఆ విధంగా చేసినప్పుడు ఏంటి అంటే మీకు కన్వీనియంట్ ఓటింగ్ పెరుగుతుంటుంది. రెండవది, ఎవ్రీ డే మీరు సాయంత్రం కాగానే ఇవాళ ఎన్ని ఓట్లను మనం టచ్ చేసినాం, ఎన్ని ఓట్లు యాడ్ అయినాయి, మనది ఏమన్నా లూజ్ అయిందా అనేది కూడా ఇంటర్నల్ రివ్యూ చేసుకో. మనకి ఎట్లుండాలి అని అంటే సాయంత్రం 5 బాక్స్ క్లోజింగ్ అవుతుంది అంటే మనకి ఇంకా 5 ఓట్లు తక్కువ ఉన్నాయి, ఇంకో 5 ఓట్లు పడితేనే మనకు గెలుస్తామని ఒక పట్టుదలతోటి చేసినప్పుడు దీంట్లో 2 అడ్వాంటేజెస్ వస్తాయి. ఒకటి, నీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, నీకు అడ్వాంటేజ్ వస్తుంది. కనుక ఎవ్రీ ఓటు, మరీ ముఖ్యంగా 13,000 అంటే వెరీ మంచి బ్రహ్మాండంగా మానిటర్ చేయవచ్చు. మరి వెరీ లీజర్గా ఎలాంటి తొందరపాటు లేకుండా చేయవచ్చు. 50 ఓట్లను ఇవాళ డేట్ ఎంత, ఇవాళ 20, అంటే ఇంకా 7 డేస్ ఉన్నాయి. అంటే పోలింగ్ రోజు కూడా మనకు క్యాలిక్యులేట్, ఇంకా 7 డేస్ ఉన్నదంటే చాలా పెద్ద టైం. నేను చెప్పింది మీరు ఫాలో కండి దయచేసి. ఇంకేమైనా బెటర్ ఉంటే మీరు చెప్పండి, సూచనలు యాడ్ చేసుకుందాం. కానీ ఎవ్రీ ఓటర్ను మాత్రం మీరు నంబర్ 1 ఎన్వరేషన్, నంబర్ 2 ఫాలో అప్, నంబర్ 3 వచ్చి రిలేషన్స్, అంటే కోఆర్డినేషన్, రిలేషన్స్, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం అనేది ఈ వీటిని మీ కల్చర్లో రాసుకోండి. ఇది బాగా ఉపయోగపడుతుంది, మీకు సింపుల్ కనబడుతుంది కానీ చాలా ఉపయోగపడుతుంది. మీ కాన్సన్ట్రేషన్, మీ ఇన్వాల్వ్మెంట్ పెంచుతుంది.